బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో హై టెన్షన్ నెలకొని ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. అయితే ఇరాన్కి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మొదట్లోనే ఇజ్రాయెల్ ఎప్పుడైతే శుక్రవారం రోజున అర్ధరాత్రి ఈ దాడులకు పాల్పడిందో ఇరాన్ న్యూక్లియర్ స్థావరాల టార్గెట్గా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ దాడి చేసిందో, అయితే ఆ దాడికి సంబంధించిన ఘటన తర్వాత వెంటనే ఇరాన్ స్పందించక మునిపే అమెరికా నుంచి వైట్ హౌస్ సెక్రటరీ మార్కో రూబియో ఒక ప్రకటన చేశారు. సో అసలు ఆ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది పూర్తిగా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా ఇజ్రాయెల్ చేసిన దాడిగానే పరిగణించాలి, మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు, మీరు మా పైన ఎటువంటి విధంగా తప్పుడు ఆలోచనతో ఉండకండి, మీరు మా పైన దాడి చేయాల్సిన అవసరం లేదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం, ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ దాడిలో పాల్గొంది, ఎటువంటి సహకారం తీసుకోలేదు, మరీ ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే ఈ దాడి చేసింది ఇజ్రాయెల్ అని చెప్పేటువంటి మాటని మార్కో రూబియో తన ప్రకటనలో ఒక విషయాన్ని వెల్లడించారు. మేము మా ప్రజలపైన మా ఫోర్సెస్ పైన చాలా స్పష్టమైనటువంటి రక్షణతో ఉన్నాం, మీరు మాపై దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఇరాన్కి సంబంధించినటువంటి ఆర్మీ స్పోక్స్ పర్సన్ షరీక్ అనే వ్యక్తి కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ దాడిలో తప్పకుండా అమెరికా ఉంది, అమెరికా కూడా తామంటే ఏమో చూపిస్తాం, ఇరాన్ దెబ్బెంటో అమెరికా కూడా రుచి చూపిస్తామనే మాటని ఇరాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ షరీక్ మాట్లాడుకొచ్చారు. కానీ అప్పటి నుంచి యుద్ధం ఏమాత్రం ఆగలేదు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు ఇరాన్కి. ద యుఎస్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ద అటాక్ ఆన్ ఇరాన్. ఇరాన్కి అసలు యుఎస్కి ఇరాన్ పైన దాడి చేయాలని ఆలోచన లేదు, అసలు మేమేం చేయలేదు, హ్యాడ్ నథింగ్ టు డూ విత్, అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ దాడి అని చెప్తున్నారు ఆయన. సో ఇఫ్ వీ వర్ అటాక్డ్ ఇన్ ఎనీ వే shape or form by Iran, the full strength and the might of the US armed forces will come down on you at levels never seen before. So నిజంగానే మీ పైన కనుక దాడి చేయాల్సి వస్తే పూర్తిగా స్ట్రెంగ్త్ తో the full strength and might of the US armed forces will come down on you at levels never seen before. గతంలో ఎటువంటి విధంగా మునుపెన్నడు కని విని ఎరగని రీతిలో దాడి చేయాల్సి వచ్చేది. However, we can easily get a deal done between Iran and Israel and end this bloody conflict. So ఈ bloody conflict ని ఎలాగైనా కూడా ఒక కొలిక్కి తీసుకొస్తాం, మేమే ఇరు దేశాల మధ్య సమన్వయాన్ని కుదురుస్తామనేటువంటి ఒక వార్నింగ్ ని ఆ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వైపుగా ఇచ్చారు. అంటే ఆయన చెప్తోంది ఏంటంటే నిజానికి మేము సంబంధం లేదు, మేము దాడి చేయలేదు, కానీ నిజానికి చేయాల్సి వస్తే కని విని ఎరగని రీతిలో మునుపెన్నడి చూడని విధంగా ఇరాన్ ఒక దాడిని చూసేది, ఫుల్ స్ట్రెంగ్త్తో వచ్చేవాళ్ళం, ఆర్మ్ ఫోర్సెస్తో వచ్చేవాళ్ళం, కానీ మేము దాడి చేయలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ బ్లడీ కాన్ఫ్లిక్ట్ని ఒక రకంగా కొలిక్కి తీసుకొచ్చే అవకాశం మా దగ్గరే ఉంది, మేమే దీన్ని కొలిక్కి తీసుకొస్తాం, నేనే మాట్లాడతానన్న మాటని డొనాల్డ్ ట్రంప్ వ్యక్తపరిచారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అర్థమైంది. అయితే ప్రస్తుతానికి ఇరాన్ కూడా చాలా భీకరంగా ఇజ్రాయెల్పై దాడి చేస్తోంది. టెల్ అవీవ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భీకరంగా దాడులకు సంబంధించి ఇజ్రాయెల్లో ఒక భీకరమైనటువంటి పరిస్థితి నెలకొంది, ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సుమారుగా 10 మంది మరణించారు, 100 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇరాన్ కూడా తన సెకండ్ ఫేజ్ ఆఫ్ అటాక్స్ని స్టార్ట్ చేసింది. ఈ అటాక్స్లో భాగంగా ఇజ్రాయెల్ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది. అయితే ప్రజెంట్ సినారియో ఏంటి, ఇజ్రాయెల్ ఎటువంటి పరిస్థితి నెలకొంది? మనతో పాటుగా మన తెలుగువారు భారతీయుడు అఖిల్ జాయిన్ అవుతున్నారు. సో అఖిల్ ప్రస్తుతం ఇజ్రాయెల్లోనే ఉన్నారు ఆయన. ఎస్ అఖిల్, సో ప్రజెంట్ ఇజ్రాయెల్ సిచ్యువేషన్ ఏంటి? రాత్రి కూడా చాలా ప్రాంతాల్లో దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ మిసైల్స్తో దాడి చేసింది, టెల్ అవీవ్ ప్రాంతాల్లో చాలా భీకరంగా దాడులు చేసి అక్కడ సుమారుగా చాలామంది మరణాలకు కారణమైంది, పెద్ద పెద్ద ఎత్తున బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోయాయి. సో మీరున్న ఏరియాలో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? నైట్ మిసైల్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి నైట్, కాకపోతే దాన్ని ఐరన్ రూమ్ అనేది దాన్ని గాల్లోనే పేల్చేసింది. మేమున్న ఏరియాలో మాత్రం అయితే మాకు పీస్ఫుల్ గానే ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్ కూడా ఏం లేదు, నార్మల్ గానే. నిన్న షాబాత్ కాబట్టి నిన్న పబ్లిక్ ఏం లేరు, ఈ రోజు షాబాత్ అయిపోయింది, ఎవరు వాళ్ళ పనులకు వెళ్తున్నారు. ఎమర్జెన్సీ అనేది ఏం ప్రకటించలేదు, ఇంకా ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం కూడా నెలకొనలేదు. ఓకే, అంటే టెల్ అవీవ్ ప్రాంతం మీరున్న దగ్గర నుంచి ఎంత దూరంగా ఉంటుంది? చాలా అర్బన్ ఏరియాస్లో, అంటే అక్కడ టెల్ అవీవ్ ప్రాంతం అనేది చాలా ప్రధాన నగరంగా తెలుస్తోంది ఇజ్రాయెల్లో. సో అక్కడ దాడులు జరిగాయి, 100 మందికి గాయాలయ్యాయి, 10 మంది మరణించారన్నట్టుగా తెలుస్తోంది. న్యూక్లియర్ సంబంధించినటువంటి స్థావరాల టార్గెట్గా అటు ఇరాన్ దాడులు చేసిందట. సో ఆ చర్చ ఎటువంటి విధంగా కొనసాగుతుంది, ఎంతటి నష్టం వాటిల్లింది అనుకోవాలి? టెల్ అవీవ్ మా దగ్గర నుంచి వెళ్ళి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే,
నిన్న కొన్ని మిసైల్స్ మిస్ఫైర్ అయ్యి జరిగినాయని ఒక మ్యాటర్ బయటకు అయితే వచ్చింది. కాకపోతే అది ఇంకా మాకు క్లారిటీగా ఏం తెలియలేదు. 10 మంది వరకు చనిపోయారు అన్నది అది మొన్నటి నుండి ఈ రోజు వరకు అది తేలింది. ఎక్కువ మట్టుకు అయితే నష్టమేం జరగలేదు. దాదాపు ఒక 2 బిల్డింగ్లు అలాంటివి ఏవైతే బాంబు వల్ల వచ్చిన శిథిలాలు ఉన్నాయో అవి మాత్రం దానికి తాకి కొంతవరకు అయితే డ్యామేజ్ జరిగింది. ఓకే, ఆ బిల్డింగ్ కుప్పకూలిన దగ్గర కింద వాళ్ళందరికి బంకర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారు, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎటువంటి డ్యామేజ్ లేదు. కాకపోతే ఆ బిల్డింగ్ ఏంటంటే చాలా పురాతనమైన బిల్డింగ్. సో దానికి తట్టుకోలేక ఆ శిథిలాలను తట్టుకోలేక అది కూలిపోయింది. ఓకే, మీరున్న ఏరియాలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా మిసైల్స్ రాత్రులు కనిపించాయా? మళ్ళీ మిసైల్స్ కనపడ్డాయా? రాత్రి కొన్ని మిసైల్స్ వచ్చాయి. కాకపోతే దాని ఐరన్ రూమ్ అనేది మళ్ళీ గాల్లోనే పేల్చేసింది ఎప్పటిలాగానే. ఓకే, సో ఇంకా ఈ దాడులు ఆగే అవకాశం కనిపించడం లేదు. ఇజ్రాయెల్ పైన ఇంకా దాడి చేస్తామని ఇరాన్ చెప్తోంది. అటు ఇరాన్ కూడా ఇప్పుడు 2 బిల్డింగ్లు కుప్పకూలిపోవడం పైన ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసినట్టు తెలుస్తోంది. నెతన్యాహు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. సో ఇజ్రాయెల్ ప్రజల వర్షన్ ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలు ఏం చెప్తున్నారు? ఈ యుద్ధం ఆగిపోవాలనుకుంటున్నారా, లేదంటే ఇంకా కొనసాగాలి, అక్కడ అలీ ఖమేనీని ఇరాన్ని పూర్తిగా అంతమొందించాలంటున్నారా? ఇజ్రాయెల్ ప్రజల వర్షన్ ఎలా ఉంది? ఇజ్రాయెల్ ప్రజల వర్షన్ అయితే ఏమన్నా కానీ చూసుకుందాం అన్నట్లనే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, ప్రజల్లో అయితే గట్టి నమ్మకమే ఉంది, మేమే గెలుస్తామని. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఎదుర్కొనే శక్తి ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఓకే, సో వాళ్ళు ఏమాత్రం కూడా పీస్ని కోరుకోవడం లేదు. అంటే దీన్ని శాంతియుతంలో తీసుకువెళ్దాము, ఈ యుద్ధాన్ని కొంత ముగింపలుకుదాం, చర్చల ద్వారా ముగిద్దాం అనేటువంటి ఆలోచన లేరైతే. ఫ్యూచర్ లో ఇలాంటి అటాక్లు అనేది ఇజ్రాయెల్ మీద జరగకుండా ఉండడానికి ఇది ఒక గుణపాఠం చెప్పుదామని వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే, సో మరి అంటే ఇంకొకసారి దాడి జరగకుండా గాజా, హెజ్బుల్లా, హమాస్ లాంటి సంస్థలు దాడి చేయకుండా ఉండాలంటే ఈ దెబ్బతో పూర్తిగా క్లోజ్ చేయాలని ఒక ఆలోచన, అంతేనా? అదొకటే. ఆల్మోస్ట్ హమాస్ పని అయిపోయింది, ఇక్కడ హమాస్ దేశానికి కూడా అయిపోయింది. అది కూడా సరెండర్ అయినట్లనే ఇజ్రాయెల్ కి. హెజ్బుల్లా కూడా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఇరాన్ అనేది దీనికి కూడా మంచి గుణపాఠం చెప్పి ఇజ్రాయెల్ పవర్ ఏంటో చూపించుకుందామని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది అలానే జరుగుతుంది ఇక్కడ కూడా. ఓకే, చిన్న దేశం అయినా కానీ అంత పెద్ద దేశాన్ని కూడా మట్టి గడిపిస్తుంది. ఓకే, అంటే కానీ ఇక్కడ మధ్యలో అంటే మనం ఇంటర్నేషనల్లో చూస్తే ఇరాక్ కూడా ఇన్వాల్వ్ అయింది. మా గగనతలం పై నుంచి అంటే వాళ్ళ దగ్గర ఏ స్పేస్ని మనం వాడుకొని దాడులు చేస్తున్నాం కాబట్టి ఇజ్రాయెల్ని ఆ రకంగా దాడి చేయడం తప్పు బట్టి ఏకంగా ఇరాక్ కూడా ఇప్పుడు యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది. సో ఇరాన్ అంటే డైరెక్ట్గా బార్డర్ షేరింగ్ లేకపోవచ్చు ఇజ్రాయెల్తో, కానీ ఇరాక్కి మాత్రం బార్డర్ షేరింగ్ ఉంది కదా, అది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం లేదంటారు. అక్కడ ప్రజల్లో ఆ టాక్స్ కానీ అక్కడ ఏమైనా డిస్కషన్స్ లాంటివి జరగడం లేదా? అంటే అది రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ జరిగే అవకాశం కూడా ఉంది అట్లా. అంటే లాస్ట్ వార్ చూసుకున్నట్లయితే ఈ ఇజ్రాయెల్ 9 దేశాల మీద ఇప్పటికి కూడా ఓడిపోలేని ఒక చరిత్ర అనేది ఉంది. ఒక్కసారి ఒక 4 దేశాలు కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేసినా కూడా ఇజ్రాయెల్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో బార్డర్ షేరింగ్ దేశాల నుంచి లెబనాన్, సిరియా ఇవన్నీ ఏకమైపోయి దాడి చేస్తే అన్ని పక్షాల నుంచి దాడులు కనుక కొనసాగించాల్సి వస్తే వాళ్ళంటే ప్రజలు ఏమాత్రం భయపడడం లేదా? బార్డర్ ఉన్నటువంటి, ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు భారత్లో డెఫినెట్గా పాకిస్తాన్ని ఓడగొట్టాలనేటువంటి ధైర్యం, ఆ స్థైర్యం కనిపించింది. కానీ ప్రజలైతే ఇబ్బంది పడ్డారు. అటువంటి ఇబ్బందులు అక్కడ ఏం తలెత్తడం లేదా? అటువంటి ఇబ్బందులు ఏం కనిపించడం లేదా? అట్లాంటి ఇబ్బందులు ఏం కనిపించడం లేదు. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళకి తెలిసినవే. ఇజ్రాయెల్ అంటే ఏందో వీళ్ళకి తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు ఇజ్రాయెల్ శక్తి ఏందో, ఇజ్రాయెల్ ఏందో. ఇక్కడ ఏదైనా యుద్ధం జరిగే ముందు కూడా వీళ్ళకు మాకు అందరు కూడా అలర్ట్ ఇస్తుర్రు, ఎమర్జెన్సీ కూడా పెడుతుర్రు. ఎప్పుడైనా నిన్న నైట్ కూడా ఎమర్జెన్సీ విధించారు, మిసైల్స్ వస్తే జాగ్రత్త ఉండరు అని విధించారు. ఇప్పుడు పొద్దున చూసే వారికి వెళ్ళి బస్సెస్ కూడా నడుస్తున్నాయి. ఎవరికి కూడా మేము జరగలేదు, ఎవరి కళ్ళలో కూడా భయం అనేది కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ ఉన్నది, సెక్యూరిటీ ఫోర్స్ కూడా టైట్ ఉన్నది. ఇజ్రాయెల్ కి ఎన్ని దేశాలు వచ్చినా గానీ ఇలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. ఓకే, సో ప్రజెంట్ ఇజ్రాయెల్కి సంబంధించి కూడా అణుస్థావరాలని టార్గెట్గా ఇరాన్ టార్గెట్ చేసుకొని ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. అణుస్థావరాలు ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ అక్కడ టార్గెట్ చేసి రేడియేషన్ లీక్ అవుతోంది. ఇరాన్ మొత్తం అల్లకల్లోలంగా ఉంది. అక్కడ ఆర్మీ ఫోర్సెస్ని, కీలకమైన అధికారులను చంపేసింది. సో డెఫినెట్గా ఆ ప్రతీకార దాడి ఉంటుంది కాబట్టి సో ఇరాన్ ఇజ్రాయెల్ ఆర్మ్ ఫోర్సెస్ పైన, ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూక్లియర్ స్థావరాల పైన టార్గెట్ చేయబోతున్న నేపథ్యంలో అక్కడ గవర్నమెంట్ ఎంత అలర్ట్ అయింది? ఎందుకంటే ఇక్కడ మనం చూసాం భారతదేశంలో కొంతమంది ఉగ్రవాదులు వచ్చి పాకిస్తాన్ నుంచి ఇక్కడ చంపేశారు, హతమార్చారు, మన వాళ్ళని కొంత మానవమం సృష్టించారు. ఇటువంటి ఘటనల నేపథ్యంలో
అక్కడ ఇజ్రాయెల్కి సంబంధించిన దేశంలో ఇరాన్ వాళ్ళు కానివ్వండి, ఇరాన్ మద్దతుదారులు కానివ్వండి చొరబడే అవకాశం ఉందా? ఏదైనా గమనించారా? అటువంటి వారిని ఏమైనా గుర్తిస్తున్నారా? పోలీసుల యాక్షన్ లా ఉంది? ఇక్కడ చూసినా కానీ మనం చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అనేది ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు చేతిలో ఒక గన్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు. ఆర్మీ వాళ్ళు కానీ ఎవరైనా సివిలియన్స్ కూడా ఇక్కడ గన్స్ అనేవి ఉంటాయి. ఎవరిపైన డౌట్ వస్తే వాళ్ళని వెంటనే పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరుగుతుంది. సివిలియన్స్ దగ్గర కూడా గన్స్ ఉంటాయా? అవును. ఓకే. సామాన్య ఎందుకంటే వాళ్ళు ఆర్మీలో వర్క్ చేసి వస్తారు కదా, వాళ్ళ దగ్గర కూడా లైసెన్స్ ప్రూఫ్ గన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర రైఫిల్స్ ఉంటాయి. ఓకే. వాళ్ళ వీటిని క్యారీ చేసుకునే తిరుగుతారు ఎప్పుడు సెక్యూరిటీ లాగా. ఓకే. మీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఫైండ్ అవుట్ చేశారా అట్లా? అంటే ఎవరైనా అనుమానితులు వచ్చిన వారిని అరెస్ట్ చేయడం లాంటి జరిగిందా ఎవరైనా? చాలా సార్లు జరిగింది అక్కడ ఎయిర్పోర్ట్ లో గానీ అక్కడ గానీ. ఓకే. అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మెయిన్గా ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళు, లెబనాన్, సిరియా ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్ళేనా? వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు గాజా వాళ్ళు ఇట్లా వచ్చారు. వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చి ఇప్పుడు మా పైన కూడా ఏమైనా డౌట్ వస్తే మమ్మల్ని కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓ, సో ఎటువంటి సేఫ్టీ మెజర్ తీసుకుంటుంటారు అంటే అక్కడ ఇజ్రాయెల్ దేశస్తులు? చాలా సేఫ్టీ. ఓకే. ఇక్కడ ఇండియన్స్ కి ఎట్లాంటి రెస్పెక్ట్ ఉంటుంది అంటే ఇండియన్స్ ఒక ఇజ్రాయెల్ సిటిజన్స్ లాగానే చూస్తారు వాళ్ళు. ఓ, ఓకే. సో అటు నిన్న మాకు కూడా చాలా సెక్యూరిటీ కూడా ఇచ్చేసారు నిన్న నైట్. ఓకే. మీకు సెక్యూరిటీ అరేంజ్ చేశారా? అవును. ఓకే. మేము ఉండే ఏరియాలో అక్కడ ఇక్కడ అన్ని అంబులెన్స్లు అన్ని. ఓకే. ఇక్కడ ఇండియన్స్ అనబడ్డా కానీ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటారు మాకు. ఓకే. సో అంటే ఇతర దేశస్తుల పరిస్థితి ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ ఇతర దేశస్తులు అంటే ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇంకెవరైనా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అక్కడ స్థిరపడి ఉన్నా లేకపోతే అప్పుడు వాళ్ళంతా అక్కడ ఉంటున్నా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? ఇక్కడ ఎవరైనా హాని కలిగిస్తే వాళ్ళని మాత్రం వాళ్ళు అరెస్ట్ చేయడం వల్ల జరుగుతుంది. హాని కలిగించకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే వీళ్ళు కూడా ఏమన్నారు, అందరికి రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటారు, అందరిని ఒకేలా ట్రీట్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే యుద్ధం నేపథ్యంలో ఎటువంటి ఎమర్జెన్సీ అయితే లేదు ఇంకా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. మళ్ళీ రాత్రి కల్లా మొదలయ్యే అవకాశం ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడైతే ఏం లేదు. మీరు చూసుకోవచ్చు. అవసరమైతే బయట కూడా ఎక్కడ వెహికల్స్ అనేది కూడా తిరుగుతున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ. ఓకే. ఇక్కడ మొత్తం వెహికల్స్ అనేది తిరుగుతున్నాయి, బస్సెస్ కూడా స్టార్ట్ అయినాయి. ఓకే. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏం లేదు అక్కడ? ఇక్కడ ఎట్లాంటివి లేదు. సో రాత్రి ఏ సమయంలో జరిగాయి ఈ మిసైల్స్? ఏ సమయంలో కనిపించడం జరిగింది మీకు అక్కడ? ఇది అరౌండ్ 3 అట్లా వచ్చినాయి. 2 times ఐరన్ వచ్చింది. ఓకే. అంటే ఆ సమయానికల్లా కొంత దాడులు చేసే ప్రయత్నం ఇరాన్ చేస్తున్నట్టుంది బహుశా, రైట్? చేస్తున్నట్లుంది అంత. రైట్. థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మొత్తం ఇది ఇజ్రాయెల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది. అక్కడ ఎటువంటి భయానకమైన పరిస్థితి ఉంది రాత్రి సమయాల్లో అనేది మాత్రం అర్థమవుతోంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని తలపిస్తోంది రాత్రి సమయాల్లో. అయితే ఒక్కసారిగా ఇరాన్ ఎప్పుడైతే దాడులకు పాల్పడుతుందో ఆ దాడుల సమయంలో ఎమర్జెన్సీ సైరన్స్ మోగుతున్నాయి. మెసేజ్ రెడ్ అలర్ట్ అనేటువంటి యాప్ ద్వారా ఎమర్జెన్సీ మెసేజెస్ వస్తున్నాయి. వెంటనే బంకర్లకు వెళ్ళిపోతున్నారు, వారంతా కూడా సేఫ్ జోన్స్కి వెళ్తూ ఉన్నారు. సో అక్కడ ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎటువైపు నుంచి ఎవరు వచ్చినా అనుమానితులుగా ఉన్నా కూడా వారిని కూడా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుంది. దాడులు ఇంకా ముమ్మరంగా కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్ కూడా ప్రతీకార చర్యతో ప్రతీకార ఆగ్రహంతో రగిలిపోతుంది. ఏ క్షణమైనా ఎటువైపు నుంచి అయినా ఈ ప్రమాదం ఇంకా తీవ్రంగా మారే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.